రూపాయలు. నెక్స్ట్ 1,84,000 అడిషనల్ అంటే ఆ నెలలో వచ్చిన ఎక్స్ట్రా కట్టిన అమౌంట్. ఫైన్ మాత్రం మనం అంతకుముందు నెలలో డిస్కస్ చేసుకోవడం జరిగింది. జనవరిలో మనం వార్షిక సమావేశంలో ఫైన్ ఇంప్లిమెంట్ వరుస 3 నెలలు ఫైన్ వేసిన తర్వాత వేయలేదు. మీరు అబ్జర్వ్ చూస్తే న్యూ మెంబర్షిప్ కొత్తగా వచ్చిన 15 మంది 85,000 రూపాయలతో జైలు కావడం జరిగింది. 12,65,500 రూపాయలు, దాదాపు 15 మంది జైలు కావడం జరిగింది. వారికి ఈ సందర్భంగా లాస్ట్ ఇయర్ వాళ్ళు మన ఆన్యువల్ మీటింగ్ లేరు, వారికి సందర్భంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తుంది. చాలా మంది రావడం జరిగింది. మరొకసారి మీ అందరికీ మన సంఘంలోకి స్వాగతం తెలియజేస్తున్నాము. ఈ సందర్భంలో టోటల్ వచ్చేసి 15,87,980 రూపాయలు. ఇది మీరు చూస్తే జనరల్ లోన్స్ 14,38,000. వీళ్ళకి అందరూ మొత్తం ఎవరు కట్టి జైలు కాలేదు. ఎంతో 10 కొందరు 15 అట్లా కట్టి జైలు కావడం. వాళ్ళకి మళ్ళీ లోన్ రూపాయలు ఇవ్వడం జరిగింది, దాంతోపాటు మన సభ్యులకు కూడా. అయితే అప్పుడు మనం అనుకున్నది ఏంటంటే ఆ సమావేశంలో చిట్టీలు వేయాలి, వేసి ఏదైనా ల్యాండ్ మీద అనుకోవడం జరిగింది. ఆ ఉద్దేశంలో అప్పటికే డిసెంబర్లో లక్ష్మీనరసారి చిట్టి స్టార్ట్ చేయడం జరిగింది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 3 నెలల వరకు ఒకటేసారి చెల్లించడం జరిగింది 3 చిట్టీలు. అది 5 లక్షల చిట్టి అన్ని కూడా దాదాపు 18 వాల్యూ సార్, 18 వాల్యూ సార్, 18 దాదాపు 18 చిల్లర 50,201, 50,200 అంటే ఇక్కడ అబ్జర్వ్ చేసి చిట్టికి ఇంత పెద్ద ఉందని 3 నెలల వరకు కట్టాం. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి కలిసి 3 నెలలు ఫిబ్రవరి కట్టేసాం. ఆ 2 నెలలు చిట్టి అమౌంట్ 1, చిట్టి అమౌంట్ 2 సేమ్ ఉంటాయి సార్. ఎక్స్పెండిచర్ మన వార్షిక సమావేశ ఖర్చు, ల్యాండ్ అప్పటివరకు ఏం లేదు. ఆనవాయితీ 1,200 చేయడం జరిగింది. 600 ఉన్నదాన్ని ముగ్గురం నిర్వహిస్తున్నాం. తలా 200 తక్కువైందని మన సభ్యుల సూచన మేరకు తలా 400 తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మెంబర్స్ విత్డ్రా లేదు. క్లోజింగ్ బ్యాలెన్స్ 835. అది మన గ్రాండ్ టోటల్ 10,85,985. మార్చిలో చూసుకుంటే కూడా మన ఇక్కడ స్పెసిఫిక్గా చెప్పను. మార్చిలో కూడా ఫైన్ వేయడం జరిగింది, ఏప్రిల్లో కూడా ఫైన్ వేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మే ఒకసారి చూడండి, మే ఒకసారి సరే ఒకసారి ఏప్రిల్ చూడండి, ఏప్రిల్ 25 ఇక్కడ పేమెంట్స్ తరఫున 85,000 ఉంది మెంబర్స్ విత్డ్రా. ఇక్కడ మన మిత్రుడు పెద్దన్న సార్ డ్రాప్ అవ్వడం జరిగింది సార్. ఇక్కడ రైట్ సైడ్ పేమెంట్ 85,000. ఒకసారి మే 20 మళ్ళీ మొదటి చూద్దాం. 13,460 మన ఓపెనింగ్ బ్యాలెన్స్, 37,000 షేర్ అమౌంట్. అందుకే ఒక సబ్ డ్రాప్ అయింది కదా, 30,000 వచ్చింది. ఇక్కడ 70 ఇన్స్టాల్మెంట్స్, ఇంట్రెస్ట్ 46,100 రూపాయలు, అడిషనల్ పేమెంట్స్ 1,90,000. ఫైన్ ఏం వేయలేదు, అసలు వేసేది వేయలేదు. ఈ పరిస్థితి నేను చెప్తాం. ఇక్కడ చిట్టి మనము లక్ష్మీనారాయణ సార్ దగ్గర చిట్టి వేస్తున్నాం. అది లిఫ్ట్ ఒక చిట్టి లిఫ్ట్ చేయడం జరిగింది. 3,80,000 రావడం జరిగింది. టోటల్ వాల్యూ 7,30,565. జనరల్ 1,60,000, చిట్టి 19,200, మళ్ళీ అదే చిట్టి 19,200, 2 చిట్టి కడుతున్నాం. ఇక్కడ ల్యాండ్ ఎక్స్పెండిచర్ 4,50,000 ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే 4,50,000. అయితే 2 ఇన్స్టాల్మెంట్ పేమెంట్ చేయడం జరిగింది వాళ్ళకు. ఒకసారి అడ్వాన్స్ కొంచెం ఇచ్చిన అడ్వాన్స్ దీన్ని కలిపి రాసిన ఫస్ట్ సారికి 2 ఇన్స్టాల్మెంట్లో పేమెంట్ చేయడం జరిగింది వాళ్ళకు. ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తే 2 ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ 1,200 పక్కన మెంబర్స్ ఇక్కడ 86,500. ఇక్కడ ఒక సబ్మిట్ డ్రా కావడం జరిగింది. ఎవరైతే వేరే విలేజ్ వాళ్ళు ఎక్కువ అందరూ డ్రాప్ అయిపోయి దాదాపు ఇవ్వలేదు ప్రజెంట్. ఇంతకుముందు మేము మొదటి సమావేశం మా సంఘం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ సంఘం ఏర్పాటు కోసం వాళ్ళు తీసుకోవడం జరిగింది, మా ఫ్రెండ్స్ మా మిత్రులు తీసుకోవడం జరిగింది. సో కాలక్రమేణా దాదాపు ఇప్పుడు ప్రజెంట్ ఈ 69 మందిలో మొత్తం మన విలేజ్ వాళ్ళే ఉన్నారు, అవుటర్స్ ఎవరు లేరు. ఇక్కడ ఎంతో రాజమౌళి సార్ మా క్లాస్మేట్ వాడు డ్రాప్ అవ్వడం జరిగింది. ఇక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్ 265, గ్రాండ్ టోటల్ 7,30,525. నెక్స్ట్ అంటే జూనియర్ ఇవ్వండి ఒకసారి 260,000 ఓపెనింగ్ బ్యాలెన్స్, 36,500. ఇక్కడ మరొక సభ్యుడు తగ్గిండు, 36,500 షేర్ అమౌంట్, 70,000 ఇన్స్టాల్మెంట్లు, 40,090 రూపాయలు ఇంట్రెస్ట్, 80,000 అడిషనల్. నెక్స్ట్ ఇక్కడ 2వ చిట్టి 2 చిట్లు ఇస్తున్నాం. 2వ చిట్ లిఫ్ట్ చేసాం 3,92,000. ఇంకో చిట్ లిఫ్ట్ చేయడం జరిగింది. మొత్తం 6,23,555. ఇక్కడ లోన్స్ ఏమి ఇవ్వలేదు ఆ మంత్. 20,100, 20,100 2 చిట్టీలు. వాళ్ళకు మనము 300 గజాలు తీసుకున్నాము. ధర వచ్చేసి 298.5 గజాలు తీసుకున్నాం. ఒక గజం ధర తక్కువ ఉంది. 3,000 చొప్పున వాళ్ళకు మనం చెల్లించాల్సి 8,95,550 రూపాయలు. అది 2వ ఇన్స్టాల్మెంట్లో మిగతా మొత్తం చెల్లించడం జరిగింది. అప్పుడు 1,200 80,500. ఇక్కడ మన సభ్యుడు మన దగ్గర మధ్యలో డ్రాప్ అయింది. ఒక్కడ మన సభ్యుడు విద్య శ్రీనివాస్ గారు ఇక్కడ 80,500తో డ్రాప్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ క్లోజింగ్ బ్యాలెన్స్ 49,450. ఇది ఒక్కటే ఎక్కువ ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడ కూడా ఎక్కువ ఉండదు. ఇక్కడ లోన్ ఇవ్వలేదు కాబట్టి, ఎందుకు లోన్ ఇవ్వలేదు అంటే మనకు చిట్టి అమౌంట్ మనకు పేమెంట్ ఇవ్వాల్సి వస్తుంది, లోన్ ఇవ్వలేదు. అది ఒక్కటి మాత్రం మిగిలిపోయింది. నెక్స్ట్ ఇక్కడ టోటల్ వచ్చి 6,23,855. మళ్ళీ దాదాపు అన్ని ఇక్కడ ఉన్న మళ్ళీ ఒకసారి డిసెంబర్ చూడండి. డిసెంబర్
ఇక్కడ మాకు మైనస్ బ్యాలెన్స్ ఉంది 15,005 రూపాయలు మైనస్ బ్యాలెన్స్ 36,000 షేర్ అమౌంట్. దాదాపు అప్పటికే ముగ్గురు డ్రాప్ అయ్యారు. 30,000 షేర్ అమౌంట్, 71,000 ఇన్స్టాల్మెంట్, 45,970 రూపాయలు ఇంట్రెస్ట్, 1,90,000 అడిషనల్స్ అంటే కొందరు రెన్యువల్ చేసుకుంటారు. రెన్యువల్ 50,000 కూడా మన 50,000 కట్టి 30,000 కోసం అన్న సందర్భాలు, ఎందుకంటే ఇవ్వాల్సిన పరిస్థితి, ఎందుకంటే డబ్బులు మిగులుతున్నాయి. టోటల్ 3,42,46,265 జనరల్ ఏమి ఇవ్వలేదు. ఈ మంత్ కూడా చిట్టి అమౌంట్ 22,200, 22,200, 5,400 ఇక్కడ రావుల రామ్మోహన్ రెడ్డి గారు వారి నాన్నగారు చనిపోవడం జరిగింది. అక్కడ సందర్భంలో వారిని పరామర్శించినప్పుడు ఆయన ఖర్చు అది. నెక్స్ట్ ఇక్కడ 1200 ఆనరోజం మెంబర్స్ ఇక్కడ 2,70,000. ఇక్కడ ముగ్గురు సభ్యులు డ్రాప్ అయ్యారు. ఇక్కడ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు దామోదర్ సార్తో పనిచేసిన పోతారంలో కర్ణాకర్ సార్ అని వాళ్ళ అన్న, వాళ్ళ తమ్ముడు కర్ణాకర్ సార్ ముగ్గురు పేరు మీద చేసిండు. 9,000 చొప్పున ఒక్కొక్కరి 2,70,000 అక్కడ ముగ్గురు డ్రాప్ అవ్వడం జరిగింది. వాళ్ళకి ఆ డ్రాప్ అయితే ఉద్దేశంతో ఎవరు అక్కడ మంత్ డబ్బులు ఇవ్వలేదు. 25,260 రూపాయలు ప్రజెంట్ అంటే జనవరి మాసంలో ఓపెనింగ్ బ్యాలెన్స్. టోటల్ వచ్చేసి 3,46,265. ఒకసారి కింద చూడండి ఒకసారి. మన ఈ జనవరి ఏదైతే 2020 సంవత్సరం ఓపెనింగ్ బ్యాలెన్స్ 30,66,530 రూపాయలతో ఓపెన్ చేయడం జరిగింది. షేర్ అమౌంట్ మనం 5,500 వేసుకుంటాం కదా సార్, అది వచ్చిన అమౌంట్ 4,32,000. నెక్స్ట్ గా ఇంట్రెస్ట్ మనం కట్టిన ఇంట్రెస్ట్ మన అందరి సభ్యులు ఇంట్రెస్ట్ 5,24,540 రూపాయలు, 900 ఫైన్ రూపాయలు 3 సార్లు వేయడం జరిగింది. నెక్స్ట్ న్యూ మెంబర్షిప్ 12,67,500 న్యూ మెంబర్షిప్. ఇక్కడ చిట్టెడ్ లిఫ్టెడ్ చిట్టి 2 చిట్టి లిఫ్ట్ చేయడం జరిగింది. 7,72,000 వచ్చినాయి. ఇక్కడ టోటల్ మనకు ఈ సంవత్సరం మొత్తం ఆదాయం 65,63,475 రూపాయలు. గత సంవత్సరం ఓపెనింగ్ బ్యాలెన్స్ మొదలు పెడితే మనం ఈ సంవత్సరం మొత్తం ఆదాయం. ఇక్కడ మళ్ళీ ఎక్స్పెండిచర్ చూద్దాం ఒకసారి. ప్రజెంట్ మన మీద ఏదైతే 70,000 60,000 లోన్ ఉందో ఆ విధంగా 45,29,000 లోన్ ఉండడం జరిగింది. నెక్స్ట్ 2 చిట్లు కలిసి ఒక్కొక్క చిట్టి చెప్పి 2,62,350 చొప్పున 2 చిట్టీలో పేమెంట్ దాదాపు 5 లక్షల చిట్టీకే పోయినాయి. ఎక్స్పెండిచర్ ఈ సంవత్సరం ఎక్స్పెండిచర్ మనం 3 ఖర్చులు ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 40,410 రూపాయలు. ల్యాండ్ ఎక్స్పెండిచర్ మన ల్యాండ్ పెట్టే వాల్యూ ఒక గజం ధర తక్కువ ఉంది, గజం ధరకు 45,000 తక్కువ ఉంటుంది. 8,90,500 ల్యాండ్ వాల్యూ. ఆనరోగ్యం 13,800. నెక్స్ట్ మెంబర్స్ విత్డ్రా మొత్తం 5 డ్రాప్ అయ్యారు. 6 యొక్క అమౌంట్ 5,29,000. క్లోజింగ్ బ్యాలెన్స్ ఇది అంటే జనవరి 2026 యొక్క ఓపెనింగ్ బ్యాలెన్స్ 26,065 రూపాయలు. గ్రాండ్ టోటల్ వచ్చేసి మనకు మొత్తం మన 65,63,470 రూపాయలు. ఇది మన ఆదాయం ఖర్చులు. ఒకసారి బ్యాక్ సైడ్ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ మనకు వచ్చిన అమౌంట్, రైట్ సైడ్ మనకు పేమెంట్ ఏ రూపంగా పేమెంట్ చేసాం అనేది ఓపెనింగ్ బ్యాలెన్స్ మనం ముందు డిస్కస్ చేసుకోవడం జరిగింది. 30,66,530 రూపాయలు. ఇది క్యాష్ ఇన్ హ్యాండ్ అండ్ జనరల్ కలుపుకొని. నెక్స్ట్ షేర్ అమౌంట్ 4,32,000 మన 500 రూపాయల బాపతి. ఇంట్రెస్ట్ మనకు ఇంట్రెస్ట్ సభ్యులు చెల్లించిన ఇంట్రెస్ట్ 5,24,540 రూపాయలు. మీ మెంబర్షిప్ ఎవరైతే 15 మంది 85,000 జాయిన్ కావడం జరిగిందో వాళ్ళ యొక్క అమౌంట్ 12,65,500. ఫైన్స్ 3 నెలలకు 300 చొప్పున 900 రూపాయలు. చిట్టి లిఫ్ట్ చేయడం 2 చిట్టీలు వాటి యొక్క వాల్యూ 7,72,000. అదర్స్ అంటే ఇక్కడ కాలం అదర్స్ ఏం లేదు, జస్ట్ 0. టోటల్ 65,63,470 రూపాయలు. మనం ఎడమ వైపు చూస్తే కుడివైపు పేమెంట్స్ ఏ రూపకంగా ఉన్నాయి చూస్తాం. లోన్స్ 10 అందరి సభ్యుల మీద లోన్లు 45,29,000 దాదాపు. ఆనరోజు 13,500 నేను తీసుకున్న ఏదే ఖర్చు నేను తీసుకున్న అమౌంట్. ఎక్స్పెండిచర్ ఈ సంవత్సరం ఖర్చులు 45,410 రూపాయలు. మెంబర్స్ విత్డ్రా 6 డ్రాప్ 29,000. చిట్టి పేమెంట్ 5,24,500 రూపాయలు. 2 చిట్టి కలిపి పేమెంట్ చేసిన అమౌంట్ మనం 2 చిట్టి పెద్ద చిట్లే 5 లక్షల చిట్టీలే. నెక్స్ట్ ల్యాండ్ ఎక్స్పెండిచర్ మన ల్యాండ్ పెట్టిన వాల్యూ 8,90,500. అంటే డిసెంబర్ అయిపోయేసరికి మనకు ఉన్న అమౌంట్ 26,060 రూపాయలు. ఇక్కడ మొత్తం టోటల్ మీరు అబ్జర్వ్ చేసే 2 కూడా క్యాష్ పేమెంట్స్ రిసిప్ట్ మ్యాచ్ అయినాయి. ఇక్కడ మనకు ఉన్న ప్రజెంట్ ఆదాయం ఏంటంటే ఇవన్నీ ఖర్చులు ఎక్స్పెండిచర్ కానీ ఇవన్నీ మన ఖర్చులో రావు కాబట్టి లోన్స్ ఒకటి వస్తాయి. ల్యాండ్ వాల్యూ చేతిలో ఉన్న అమౌంట్ 3 మీరు అబ్జర్వ్ చేసి ఇక్కడ కింద లోన్స్ 40,29,000 లోన్స్ ఉన్నాయి సభ్యుల మీద. ల్యాండ్ వాల్యూ గత సంవత్సరం కంటే తక్కువ చూపించడం జరిగింది. గత సంవత్సరం మనము 4,000 చూపించడం జరిగింది. ఈ సంవత్సరం అది కూడా తగ్గించాలి. మేము రఫ్ 600 yards అప్రాక్సిమేట్ చూపించేది మనకు ఉన్న వాల్యూ 3,000.
అంతకుముందు 4,000 చూపించేది జరిగింది, దాన్ని 3,000 చిల్లర 3,000 చూపించేది జరిగింది. 20 లక్షలు వేసినాం. ఇది మాత్రం అప్రాక్సిమేట్, వాల్యూ అనేది కరెక్ట్ వాల్యూ కాదు, ఇది ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు. నెక్స్ట్ క్యాష్ ఇన్ హ్యాండ్, నెక్స్ట్ క్లోజింగ్ బ్యాలెన్స్, ఈ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్ వచ్చేసి 26,060 రూపాయలు. టోటల్ ప్రజెంట్ మన మీద ఉన్న అమౌంట్ ప్రజెంట్ 65,55,060 రూపాయలు. ఇది ప్రజెంట్ ఉన్న 69 మందికి, ఆరు డ్రాప్ అయ్యారు 75 మందిలో 69 మంది వస్తే 90,094 రూపాయలు, 94 పైసలు. 90,000 మనం ప్రజెంట్ షేర్ అమౌంట్ ఒక సభ్యుని మీద ఉన్న అమౌంట్. ఇందులో 65,000 దాదాపు 65,000 క్యాష్ రూపకంగా ఉంది, 30,000 ల్యాండ్ రూపకంగా ఉంది. దాదాపు 21 లక్ష 50 లక్ష రూపాయలు తక్కువ చేసాం ఇంకా. సో ఇక్కడ 90,000 మన షేర్ అమౌంట్. గత సంవత్సరం మన షేర్ అమౌంట్ 80,000, కానీ ఇప్పుడు మనం దాదాపు 15,000, అంటే ల్యాండ్ వాల్యూ పెరిగింది కాబట్టి ఇక్కడ ల్యాండ్ కొన్నాం కాబట్టి ల్యాండ్ వాల్యూ పెరిగింది. మనకి ఇంకా ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వచ్చి 6 నెలలు మనం చిట్టి కట్టాలి, ఎత్తుకుని చిట్టి కట్టాలి, అదొకటి కూడా మనకు మైనస్. అందుకే లాస్ట్ డ్రాప్ అయిన వాళ్ళకు 95,000 కూడా ఇవ్వలేదు, అబ్జర్వ్ చేయండి. 90,000 ఇచ్చినాం, అదే సార్ చెప్తా. లాస్ట్ డ్రాప్ అయిన వాళ్ళకు తక్కువ ఇవ్వడం జరిగింది, ఎందుకంటే ల్యాండ్ వాల్యూ కోసం చిట్టీలు వేసి లిఫ్ట్ చేసినాం కదా. దాదాపు మనం ఇంకా 6 నెలలు వేసుకున్నా కూడా 6,25 దాదాపు 1,50,000 కడతాం. సో ఆ విధంగా వాళ్ళకు తగ్గించి ఇవ్వడం జరిగింది. ఇది మన ఈ సంవత్సరం ఒక వార్షిక నివేదిక సార్. ఏమో డౌట్స్ ఉంటే అడగండి, తర్వాత మా డౌట్స్ చెప్తాం. అంటే 5,000 150 డివైడెడ్ బై అన్ని 150 కాదు సార్. మనం అంటే ఏ నెల కడతాం, జూలై అయిపోతుంది, మరి జనవరి లెక్క పెట్టారు కదా. ఏ నెల అంటే లెక్క 25 యావరేజ్ 25 అంటే 7 1,75,000. మనము అంటే జనవరి వాళ్ళకి డిసెంబర్ ఇచ్చేసాం కదా సార్ అమౌంట్ అట్లా. నేను నా అధ్యక్షులు కూడా కాకుండా జస్ట్ సభ్యులుగా నేను మీ అందరికీ ఆ విషయాన్ని ముందు పెడుతున్నాను. ఇంకొకటి ఏంటంటే మీ అందరికీ తెలిసిన విషయమే ఏంటంటే మనము అసలు కొంతమంది వ్యతిరేకించినప్పటికీ కూడా మనం ఎప్పటికి కూడా ఎల్లకాలం మన గ్రామంలో ఉంటున్నాం కాబట్టి మన గ్రామంలో ఈ సంఘానికి కావాల్సినటువంటి ఆస్తి స్థిరాస్తి అనేది ఉండాలని చాలామంది వ్యతిరేకించారు. మీరు ఎవరు కూడా అన్యదా భావించొద్దు, ఎందుకంటే మనం ఇక్కడే ఉంటున్నాం కాబట్టి ఇక్కడే డెవలప్ అయిన తర్వాతనే మనం పక్కూరుకో లేకపోతే జిల్లా స్థాయికో మండల స్థాయికో వెళ్ళాలని నా పర్సనల్ ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది. కొంతమంది వ్యతిరేకించినప్పుడు కూడా. కాబట్టి మనకు ఈ సంఘం తరపున మనకు దాదాపు ఊరి మధ్యలో అనుకోవచ్చు, అది 4 ప్లాట్లు ఉన్నాయి. ఆ ప్లాట్లలో అది ఇప్పుడు మాత్రం నిరుపయోగంగా ఉంది. అది కొంతమంది సభ్యులు కావచ్చు, నాకు కూడా ఒక అభిప్రాయం వచ్చింది. సభ్యులు కూడా కొంతమంది పర్సనల్గా ఫోన్ చేసి కూడా చెప్పారు. ఏంటంటే మనం ఇంతకుముందు కూడా అనుకున్నాం, సేవా కార్యక్రమం అనుకున్నాం కాబట్టి మన ఊర్లో లైబ్రరీ అనేది శిథిలావస్థలో ఉంది. మన అందరి సహకారంతో లేకపోతే ఎవరన్నా దాతలు కానీ ఎవరన్నా ఉంటారు చాలామంది సహాయం చేసేవాళ్ళు, వాళ్ళందరి సహకారంతో చిన్నగా ఒక రూమ్ అన్న ఏదైనా వేసి ఒక లైబ్రరీ ఏర్పాటు చేద్దామని కూడా నేను మీ ముందు పెడుతున్నా. ఒక సభ్యుని కానీ అది ఖచ్చితంగా మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే మనం ఇంతసేపు ఆర్థికపరమైన విషయాలు, డబ్బును ఎట్లా వేసుకోవాలి, సంపాదించాలి, ఇటువంటి బంగారం కావచ్చు లేకపోతే అట్లా కాకుండా ఈ మూటలో వెళ్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో మనం చూసినాము, గత 2-3 నెలల నుంచి కూడా మన హై స్కూల్ ఉన్నటువంటి హెచ్ఎం సార్ కానీ మన గ్రామంలో ఉన్నటువంటి యూత్ వాళ్ళని కావచ్చు లేకపోతే ఇలాంటి పర్పస్ సంఘాలను కావచ్చు లేకపోతే ఇంకా చదువుకున్నటువంటి జాబ్స్ ఉన్న వాళ్ళని అందరూ కూడా సార్ సంప్రదించి మా స్కూల్ పరిస్థితి ఇలా ఉంది, మా ముందుకు రండి అన్న క్రమంలో మన సంఘం తరఫున కూడా కొంత అమౌంట్ను దాదాపుగా 20,000 ఎగ్జాక్ట్లీ ఆ అమౌంట్ కూడా మనం సార్కి ఏమని చెప్పుకున్నామంటే మన సంఘం తరఫున అందరికీ కూడా చెప్తాము. ఒక మాట ఏమనుకున్నామంటే అది వాళ్ళకు డబ్బులు ఇవ్వకుండా ఒక వస్తువు రూపంలో ఇద్దామనే కాన్సెప్ట్ తోటి ముందుకెళ్ళి ఫర్నిచర్ కూడా మనం ఇప్పించడం జరిగింది. ఆ సందర్భం కూడా మీ అందరికీ ఆ సందర్భంగా ఒక విషయం కూడా చెప్పాల్చుకున్నాను. ఏంటంటే అయితే సార్ని కూడా ఏమన్నానంటే మేము 26 జనవరికి మేము ముందుండి అక్కడ అందరినీ ఇన్వైట్ చేద్దాం అనుకున్నాం. మాకు అంటే అడ్వైస్ సార్ కావచ్చు నాకు కావచ్చు కొన్ని మా పర్సనల్ కార్యక్రమంలో మేము అక్కడ ఉండలేకపోయినాం. తర్వాత ఏమైందంటే ఒక 2 రోజుల తర్వాత కాంప్లెక్స్ మీటింగ్ అయింది. ఆ పరిస్థితి ఏంటంటే మా కాంప్లెక్స్ యొక్క మెయిన్ ఏజెండా ఏంటంటే మండలంలో ఉన్నట్టు అన్ని స్కూల్ తిరగాలనే ఉద్దేశంతో ఆ 2 రోజుల తర్వాత ఇక్కడ రావడం జరిగింది. అదే టైంలో మా కాంప్లెక్స్ను ఎంపీడీఓ విజిట్ చేయడం జరిగింది. ఆ విజిట్ చేస్తున్న క్రమంలో నేను సార్ ఏమన్నా అంటే ఎంఈఓ సార్ మీరు రండి సార్, అది అంటే లేదు సార్ అది నా ఒక్కరిది కాదు,
ఒక 10 మంది కమిటీ ఉంది. అది ఆ కమిటీని తీసుకొచ్చి మీరు ఆ స్టేజ్ మీకు ఇన్వైట్ చేయండి సార్ అంటే, సార్ ఏమంటే నేను నా పర్సనల్ కూడా నేను ఒకటి కొంతమంది జాతీయ నాయకుల ఫోటోలు ఇప్పించడం జరిగింది. అందుకని సార్ ఆ స్టేజ్ మీకు కుర్చీలు ఇచ్చి దిగమన్నా కూడా నేను దిగలేదు. ఓన్లీ ఫొటోస్తో మాత్రమే దిగి మీకు ఆ పేపర్లో కూడా మేము వేసుకోవడం జరిగింది. అదే అందులో ఏమన్నా మేము అంటే అందరినీ విలువలేదు, దామోదర్ సార్ ఒక్కటే వేసుకున్నానని మీరు అట్లా ఏమైనా అనుకుంటే కూడా నేను ఆ వ్యక్తిగతంగా కూడా నేను మీకు సారీ చెప్తున్నాను. అదొకటి. ఇంకొకటి ఏంటంటే విలేజ్లో సేవా కార్యక్రమం అనుకున్నాం. మీకు తెలుసు మన గ్రామంలో ఒకప్పుడు 2000 ఆ టైంలో అంటే 2019-20 క్రమంలో కరోనా వచ్చింది. మొట్టమొదటిసారిగా ఎఫెక్ట్ అయిన విలేజ్ మనదే అని కూడా స్టేట్ లెవెల్లో వచ్చింది. ఆ టైంలో కూడా అందరూ కూడా అంటే ఒక పర్సన్ టు పర్సన్ కాంటాక్ట్ కాలేని పరిస్థితుల్లో కూడా మనం అందరం కలిసి ప్రతి ఇంటింటికి కూరగాయలు కూడా మనం చేసుకున్నాం. ఈ సందర్భం కూడా మేము అందరినీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ప్లస్ నేను కూడా సంతోషపడుతున్నాను. ఇంకేం చేసినాం మనకు అంటే ఇంకోటి ఏంటంటే మనకు ఇంత ముందుకు ఈ సంఘం స్టార్ట్ చేస్తున్నప్పుడు నాన్ లోకల్ వాళ్ళు కూడా ఉండేది. దాదాపు ఒక 6-7 మెంబర్స్ దాకా ఉండేది. ఆ టీచర్స్ కావచ్చు వాళ్ళు వీళ్ళు ఉండేది. పద్దాకా ఉండేది. అయితే వాళ్ళకు కూడా ఏమనిపించింది అంటే ఎంతసేపు వీళ్ళు గ్రామం లెవెల్లో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటారు, బయటికి వెళ్ళలేకపోతారు కాబట్టి మేము ఎంతసేపు బయటికి వెళ్తే బాగుండని అనుకున్నారో, లేకపోతే ఇన్ టైంలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మేము రాలేకపోతున్నాం అనుకున్నారో, ఆ ఉద్దేశంతో కూడా చాలామంది అందరు దాదాపుగా ఆ 10కి 10 మంది కూడా ఈ సంఘం నుంచి విత్డ్రా కావడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మన సంఘం ప్రతి సంవత్సరం కూడా 10వ తరగతి వాళ్ళకు మనము ఏదో ఒక కార్యక్రమం అంటే 10వ తరగతి మన స్కూల్ నుంచి బయటికి వెళ్తున్నటువంటి విద్యార్థులకు ప్యాడ్స్ కానీ పెన్స్ కానీ ఏదైనా ఒకటి వాళ్ళకు ఎడ్యుకేషన్ పర్పస్లో ఉపయోగపడాలని కూడా ఎవ్రీ ఇయర్ ఇంకోటి ఏంటంటే క్విజ్ కార్యక్రమాలు కూడా మనం కండక్ట్ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే మనం కొంత గ్యాప్ ఇచ్చినాం, ఒక 2-3 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చినాం కాబట్టి పెద్ద అమౌంట్ను ప్లస్ సార్ కూడా పదే మనకు ఫోన్ చేయడము, సార్ మాకు స్కూల్ పరిస్థితి ఇట్లా ఉంది, మీ అందరూ తెలుసు సార్ యొక్క ఎంత ముందుకు వస్తున్నాడో. సో మనం గ్రామంలో ఉన్నటువంటి, ఎందుకంటే మన గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులు మా పిల్లలే చదువుకున్నారు కాబట్టి అది చేయాల్సినటువంటి బాధ్యత 100% మనం ముందు వాడాల్సినటువంటి బాధ్యత ముందు ఉందని కూడా మేము అందరికీ చెప్పినాము. అంటే చాలామంది రెస్పాండ్ అయ్యారు. ఆ మెజారిటీని బట్టి ఇంకోటి మీరు చాలామంది మన సంఘ సభ్యులందరికీ నేను గుర్తు చేయాల్సిన విషయం ఏంటంటే ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మెజారిటీని బట్టే మేము ముందుకు వెళ్తున్నాం. ఒక మెజారిటీ రాకపోతే ఖచ్చితంగా అది మంచిదైనా కూడా టైము తీసుకున్న తర్వాత మెజారిటీ వచ్చిన తర్వాతనే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి గ్రూప్లో పోస్ట్ చేయడం కానీ లేకపోతే ఫోన్ కాల్ చేయడం కానీ అది చేస్తున్నాం. మీరు అందరు కూడా అది గమనించాల్సిందిగా నేను మీ అందరికి తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఇంకా కార్యక్రమాల్లో మన ఊరికి కొత్తగా ఏర్పడే టైంలో మనకు అంటే విలేజ్ నేమ్ బోర్డ్స్ ఉంటాయి కదా, అంటే ఏ ఊరు ఎటువైపు వెళ్తున్నారు అలాంటి కార్యక్రమాలు కూడా చేసినాము. చాలా కార్యక్రమాలు చేసినాము. ఇంకా చేయాల్సినటువంటి ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే మనమే ఈ గ్రామానికి కానీ మన కుటుంబానికి కానీ అంటే అన్ని రంగాల్లో తెలిసిన వాళ్ళం కాబట్టి ఇంకా మీ సలహాలు సూచనలు ఇస్తారని సందర్భంగా ప్రతి ఒక్కరు మాట్లాడాలి. అంతే మాట్లాడుతూ మీ అభిప్రాయాలు చెప్పాలి. ఇంకేమైనా మనం ఏం చేద్దాం ఒకటి. రెండోది ఇంకేమన్నా మేము చేస్తున్న వాటిల్లో మీకు ఏమన్నా అంటే మన అందరికీ నచ్చని ఏమైనా ఉన్నాయా, ఇవి చేయకుండా అంటే కూడా మేము అంటే పాజిటివ్గా స్వీకరిస్తూ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ సంఘం అంటే ఏమంటారు దీనికి లైఫ్ లాంగ్ ఈ సంఘం అనేది కొనసాగాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మిగతా కార్యక్రమాలను కూడా సార్ చూసుకుంటాను. థ్యాంక్ యూ. ఇది యూట్యూబ్ ఆల్రెడీ పెట్టుకుంటే చూసే ఫస్ట్ టైం పెట్టుకుంటా. రైట్, ఓకే సార్. ఇది మనకి ఏదైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోని అంటుండ్రు మరి సారు అట్లా సాధ్యమైన అందరికి ఓకేనా? ఇప్పుడు 80 అంటే సరే మళ్ళీ రివైవ్ చేసుకుంటారు కానీ మీకు ఇబ్బంది. అదే ₹1,00,000 వేసి 2,000 చేద్దాం. ఇన్స్టాల్మెంట్ 2,000 వేసి మళ్ళీ అదే 500 కొనసాగుతుంది. ఆ స్టేజ్లో మన ఇంట్రెస్ట్ ఉంటుంది. 50 నెలలు అయిపోతుంది. ఆలోచన చేద్దాం మరి. అది అంతేనా?